హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వెనస్ కిచెన్. ఈ రోజు వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో లాగా తోటకూర గట్టి పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ పకోడీని ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే 4-5 రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. కేవలం స్నాక్స్గా మాత్రమే కాకుండా పప్పు, సాంబార్, రసంలోకి సైడ్ డిష్ కింద కూడా చాలా చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి రెసిపీ కనుక నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ తోటకూర పకోడీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి 2 ఇంచుల అల్లం ముక్కలు, 10 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కారానికి తగినట్టుగా 4 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వీటిని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. జీలకర్ర ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు జీలకర్ర బదులుగా సోంపు వేసుకుని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ ముద్దను పక్కన పెట్టుకుని ఒక ప్లేట్ని తీసుకుని అందులోకి 2 కప్పుల తోటకూరను తీసుకోవాలి. పైన కాకుండా కొంచెం నొక్కి తీసుకోండి. అలాగే తోటకూరలోని కాడలు కాకుండా కేవలం ఆకులు మాత్రమే తీసుకుని శుభ్రంగా కడిగి ఇలా సన్నగా కట్ చేసి తీసుకోండి. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 1.5 కప్పుల వరకు శనగపిండిని తీసుకోవాలి. 2 కప్పుల తోటకూరకి 1.5 కప్పుల శనగపిండి సరిపోతుందండి. ఒకవేళ ఆకుకూరలో తడి ఎక్కువగా ఉన్నట్లయితే చూసుకుని అప్పుడు పిండిని మళ్ళీ వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, సన్నగా తరిగిన గుప్పెడు కొత్తిమీర, 1 రెమ్మ కరివేపాకును ఇలా సన్నగా తరిగి వేసుకోండి. అలాగే ముందుగా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ముద్దను కూడా వేసుకుని ముందు అంతా బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. నాకైతే 3-4 టేబుల్ స్పూన్ల వరకు నీళ్లు పట్టాయండి. నీళ్ళని ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. పకోడీలకి పిండిని సాఫ్ట్గా కాకుండా ఇలా కొంచెం గట్టిగా తడిపొడిగా కలుపుకున్నట్లయితే స్వీట్ షాప్ స్టైల్లో లాగా పకోడీ చాలా గుల్లగా గట్టిగా వస్తుంది. ఇలా పిండిని కలిపి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ముందుగా రెడీ చేసుకున్న పిండిని తీసుకుని వేళ్ల మధ్యలో నుంచి పిండిని నెమ్మదిగా ఆయిల్లోకి వేసుకోవాలి. స్వీట్ షాప్ స్టైల్లో లాగా క్రిస్పీగా గట్టిగా పకోడీ రావాలి అంటే ముద్దలా కాకుండా ఇలా కొంచెం పొడిగా వేసుకోవాలి. ఆయిల్కి సరిపడా పకోడీని వేసుకున్న తర్వాత మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని మధ్యలో కదుపుతూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వాటి చుట్టూ ఉండి బుడగలు తగ్గి ఇలా మంచి రంగులోకి రాగానే పకోడీని ఆయిల్లో నుంచి తీసుకుని టిష్యూ పేపర్ పైన వేసుకోవాలి. గట్టి పకోడీ కాబట్టి ఆయిల్ ఏమాత్రం పీల్చదండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే టిష్యూ పేపర్ పీల్చేసుకుంటుంది. ఇలాగే మిగిలిన పకోడీని కూడా ఫ్రై చేసుకుని తీసుకోవాలి. పిండిని ఇప్పుడు చెప్పినట్లుగా కనుక కలుపుకుని పకోడీని ప్రిపేర్ చేసినట్లయితే దాదాపుగా 4-5 రోజుల వరకు కూడా ఈ పకోడీ ఫ్రెష్గా ఉంటుంది. ఇలా పకోడీ మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత అదే ఆయిల్లో ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కరివేపాకును కూడా ఫ్రై చేసుకుని ఈ రెండింటిని పకోడీ పైన వేసుకుని పకోడీతో పాటు పచ్చిమిర్చిని కూడా కలిపి తీసుకున్నట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ తోటకూర గట్టి పకోడీని ఈ పద్ధతిలో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.